హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అంశాలు గనక గమనిస్తే, నక్షత్ర ఆవిర్భావ పరిణామ క్రమంలో గల వివిధ దశలు. ఓకేనా? నక్షత్ర ఆవిర్భావ పరిణామ క్రమంలో గల వివిధ దశలు ఏమిటి? చూడండి, విశ్వ పదార్థంలో జరిగేటటువంటి అణు సంలీన చర్యల వల్ల విడుదలయ్యేటటువంటి శక్తి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో విడుదలై వివిధ కాస్మిక్ పదార్థాలుగా మారుతూ నక్షత్ర దశలోకి పరిణామం చెంది తిరిగి నక్షత్రాలలోని వాయువు తరిగిపోవడం వలన నక్షత్రాలు తమ స్వయం ప్రకాశక శక్తిని క్రమంగా కోల్పోతూ నోవా, సూపర్ నోవా దశలోకి చేరి చివరికి బ్లాక్ హోల్గా మారుతాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నక్షత్రం ఎలా తయారు అవుతుంది, మళ్ళీ ఎలా ఇక్కడ చివరికి అంతం కావటం జరుగుతుంది అనేది కూడా చెప్పటం జరిగింది. ఓకే, సో ఆ రకంగా గమనిస్తే నక్షత్రాలలో వివిధ దశలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందుట్లో గమనిస్తే న్యూట్రాన్ నక్షత్రాలు, పల్సర్. ఓకే, సో ఇక్కడ గమనిస్తే నాడి కొట్టుకుంటున్నటువంటి రీతిలో విద్యుత్ అయస్కాంత శక్తిని వెలువరిస్తూ ఉన్నటువంటి నక్షత్రాలనే ఏమంటారు అంటే న్యూట్రాన్ నక్షత్రాలు అంటారు. ఓకేనా? రైట్. మరి ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. రెండవది అర్ధ నక్షత్రాలు, అంటే పూర్తి స్థాయి నక్షత్ర దశను పొందక ముందు శక్తి జనక ప్రక్రియ ఓకే శక్తి జనక ప్రక్రియ ప్రారంభమైనటువంటి నక్షత్రాలనే అర్ధ నక్షత్రాలు అంటారు. ఆ తర్వాత స్థిర నక్షత్రాలు. ఓకేనా? కేంద్రక సంలీన చర్య ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే ప్రకాశ శక్తితో కనిపించేటటువంటి నక్షత్రాలనే స్థిర నక్షత్రాలు అంటారు. నెక్స్ట్ అరుణ మహాతార నక్షత్రం లేదా నక్షత్రాలు, వీటిని రెడ్ గేట్ అంటారు. బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో ప్రకాశతలో పూర్తి స్థాయి వృద్ధి పొందినటువంటి నక్షత్ర దశ అని చెప్పుకోవచ్చు. సో గమనిస్తే సూర్యుడు ప్రస్తుతం రెడ్ జాయింట్ దశలో, అంటే అరుణ మహాతార దశలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా మరుగుజ్జు నక్షత్రం రెడ్ జాయింట్ దశ తర్వాత ఇంధనాన్ని పీల్చుకునేటటువంటి ప్రయత్నంలో తెల్లగా మారుతూ పరిమాణంలో చిన్నగా మారేటటువంటి నక్షత్రాన్ని మరుగుజ్జు నక్షత్రం అంటారు. ఓకే, ఆ తర్వాత భేదాత్మక నక్షత్రాలు అంటే ఏంటి? ఆ తర్వాత భేదాత్మక నక్షత్రాలు అంటే ఇంధనం అయిపోయిన తరువాత నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రకాశంలో మార్పుకి లోనయ్యేటటువంటి నక్షత్రాలనే భేదాత్మక నక్షత్రాలు లేదా అస్థిర నక్షత్రాలు, చంచల నక్షత్రాలు అంటారు. ఓకే, సో ఆ తర్వాత తాత్కాలిక నక్షత్రాలు, టెంపరరీ స్టార్స్. మరి వీటికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే చంచల దశ తర్వాత ఓకేనా బాహ్య పొరలను ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నంలో మనకు పేలినట్లుగా కనపడేటటువంటి నక్షత్రాలనే తాత్కాలిక నక్షత్రాలు అంటారు. మరి ఈ తాత్కాలిక నక్షత్రాలకే ఇతర పేరు నోవా, అంటే నవ్యతార, సూపర్ నోవా, బృహత్ నవ్యతార అని చెప్పుకోవచ్చు. సో నక్షత్రం యొక్క బాహ్య ప్రదేశం మాత్రమే పై ప్రభావానికి లోనైతే నోవా అని, నక్షత్రం మొత్తం ప్రభావానికి లోనైతే సూపర్ నోవా అంటారు. ఓకే, ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత కృష్ణ బిలం, బ్లాక్ హోల్. నక్షత్రంలో అనుసంలీన లేదా కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తర్వాత పదార్థం అంతా కేంద్రం దిశగా ఆకర్షించబడగా ఏర్పడినటువంటి ఖగోళ వస్తువులనే
కృష్ణ బిలాలు లేదా బాహ్య బిలాలు అంటారు. ఓకే, రైట్. అయితే ఇక్కడ గమనించాలి, సూర్యుడి కన్నా 1.4 రెట్ల ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలే బ్లాక్ హోల్‌గా మారుతాయి. మరి ఈ బ్లాక్ హోల్స్ లేదా కృష్ణ బిలాలు అత్యధిక సాంద్రతను మరియు అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగి తన మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువును తనలో విలీనం చేసుకుంటుంది. ఓకే, రైట్. ఈ రకంగా 1916లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మొదటిసారిగా తన సాపేక్ష సిద్ధాంతంలో బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని ఊహించడం జరిగింది. 1960లో అమెరికన్ ఆస్ట్రోనమర్ జాన్ వీలర్ బ్లాక్ హోల్ పదాన్ని మొదటగా ఉపయోగించారు. అంతేకాకుండా 1971లో బ్లాక్ హోల్స్‌ను మొదటిగా గుర్తించారు. ఓకేనా? సో, ఆ రకంగా గమనిస్తే 1974లో స్టీఫెన్ హాకిన్స్ మొదటగా బ్లాక్ హోల్‌ను గురించి వివరించి దానిపై ప్రయోగాలు నిర్వహించినటువంటి శాస్త్రవేత్త. ఓకే. సో, ఆ రకంగా 1983లో కృష్ణ బిలాలపై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయ భౌతిక శాస్త్రవేత్తనే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే చంద్రశేఖర్ లిమిట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో, కొన్ని అంశాలు గనక గమనిస్తే ఖగోళ వస్తువుల మధ్య అత్యధిక దూరం కొలవడానికి కొన్ని ప్రత్యేక ప్రమాణాలు ఉపయోగించారు. సో, కాంతి సంవత్సరం అంటే ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఓకే. సో, ఖగోళ వస్తువుల మధ్య ఉండేటటువంటి దూరాలను కొలవడానికి దీనిని ప్రమాణంగా ఉపయోగిస్తారు. ఒక కాంతి సంవత్సరం 9.3 ఇంటూ 10⁻12. ఓకే. సో, ఇది. మరియు సర్వసాధారణంగా గమనిస్తే సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్ 3,00,000 కిలోమీటర్లు కాంతి ప్రయాణిస్తే ఇలా కంటిన్యూగా ఒక సంవత్సరం మొత్తం ప్రయాణిస్తే దానిని ఒక కాంతి సంవత్సరం అంటారు. సెకండ్‌కి 3,00,000 కిలోమీటర్లు దాదాపుగా. ఓవరాల్ గమనిస్తే 2,99,000 ఆ రకంగా గమనించొచ్చు. ఓకేనా? నియర్ బై 3,00,000. ఏం ఆఫీసర్? మరి పారెక్స్ అంటే 3.26 కాంతి సంవత్సరాల దూరానికి సమానం. ఓకే. ఆస్ట్రోనామికల్ యూనిట్ లేదా ఖగోళ ప్రమాణం. ఓకే. ఇది 149.5 మిలియన్ కిలోమీటర్లకు సమానం. అంటే సూర్యుడికి, భూమికి మధ్య గల సగటు దూరానికి సమానం. సో, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అంశాలు. సో, రేపటి క్లాస్‌లో సౌర కుటుంబం గురించి చెప్పుకుందాము. సో, ఇప్పటికైతే మనం ఈ నోట్స్ రాసేసుకుందాం అధ్యక్ష. నక్షత్ర ఆవిర్భావ పరిణామ క్రమంలో వివిధ దశలు
సో ఒక నోట్ అయితే రాసేసుకోండి. విశ్వ పదార్థంలో జరిగే అనుసంలీన చర్య వల్ల విడుదలయ్యే శక్తి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో విడుదలై వివిధ కాస్మిక్ పదార్థాలుగా మారుతూ నక్షత్ర దశలోకి పరిణామం చెందుతూ తిరిగి నక్షత్రాలలోని వాయువు తరిగిపోవడం వలన నక్షత్రాలు తమ స్వయం ప్రకాశక శక్తిని క్రమంగా కోల్పోతూ నోవా సూపర్ నోవా దశలోకి చేరి చివరకు బ్లాక్ హోల్గా మారుతాయి. సో ఈ క్రమంలో నక్షత్రంలో కొన్ని ఈ రకంగా దశలు ఏర్పడతాయి. నెంబర్ 1 న్యూట్రాన్ నక్షత్రాలు. సో వీటిని పల్సర్ అని కూడా అంటారు. ఓకే, నాడి కొట్టుకుంటున్నటువంటి రీతిలో, ఓకేనా, నాడి కొట్టుకుంటున్నటువంటి రీతిలో విద్యుత్ అయస్కాంత తరంగాలను, విద్యుత్ అయస్కాంత శక్తిని వెలువరిస్తూ ఉన్నటువంటి నక్షత్రాలనే న్యూట్రాన్ నక్షత్రాలు అంటారు. నాడి కొట్టుకుంటున్న రీతిలో విద్యుత్ అయస్కాంత శక్తిని వెలువరిస్తున్నటువంటి నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రాలు అంటారు. నెంబర్ 2
అర్థ నక్షత్రాలు. అర్థ నక్షత్రాలు. ఓకే, వీటిని క్వాసర్ అంటారు. రైట్ సార్. సో క్వాసర్ అంటే పూర్తి స్థాయి నక్షత్ర దశను పొందక ముందు శక్తి జనక ప్రక్రియ ప్రారంభమైనటువంటి నక్షత్రాలనే అర్థ నక్షత్రాలు అంటారు. నెక్స్ట్ స్థిర నక్షత్రాలు. సో స్థిర నక్షత్రాలకు సంబంధించినటువంటి అంశం కేంద్రక సంలీన చర్య ప్రారంభం అయిన తరువాత నిలకడగా ఒకే ప్రకాశ శక్తితో కనిపించేటటువంటి నక్షత్రాలనే స్థిర నక్షత్రాలు అంటారు. నెక్స్ట్ నెంబర్ 4 అరుణ మహాతార. ఓకే, రెడ్ జెయింట్ అని కూడా అంటారు. రైట్. సో బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో ప్రకాశతలో పూర్తి స్థాయి వృద్ధి పొందిన నక్షత్ర దశ. బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో ప్రకాశతలో పూర్తి స్థాయి వృద్ధి పొందినటువంటి నక్షత్ర దశ అంటారు. సో ఎగ్జాంపుల్ సూర్యుడు. సో సూర్యుడు ప్రస్తుతం రెడ్ జాయింట్ దశలో ఉన్నాడు. నెక్స్ట్ మరుగుజ్జు నక్షత్రం. మరుగుజ్జు నక్షత్రం. ఓకే, రెడ్ జాయింట్ దశ తరువాత ఇంధనాన్ని పీల్చుకునే ప్రయత్నంలో తెల్లగా మారుతూ చిన్నగా మారేటటువంటి నక్షత్రాన్ని మరుగుజ్జు నక్షత్రం అంటారు. నెక్స్ట్ నెంబర్ 9 భేదాత్మక నక్షత్రాలు. రైట్. సో ఇంధనం అయిపోయిన తరువాత నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రకాశంలో మార్పుకి లోనయ్యేటటువంటి నక్షత్రాలనే
అస్థిర నక్షత్రాలు లేదా భేదాత్మక నక్షత్రాలు అంటారు. నెక్స్ట్ తాత్కాలిక నక్షత్రాలు. తాత్కాలిక నక్షత్రాలు చంచల దశ తరువాత, వీటిని చంచల నక్షత్రాలు అనుకుంటారు. చంచల దశ తరువాత బాహ్య పొరలను ఆక్రమించుకునే ప్రయత్నంలో మనకు పేలినట్టుగా కనపడే నక్షత్రాలనే తాత్కాలిక నక్షత్రాలు అంటారు. వీటికి గల ఇతర పేర్లే నోవా, సూపర్ నోవా. ఓకే, సో నక్షత్రం యొక్క బాహ్య ప్రదేశం మాత్రమే, సో నోవాను ఏమంటారంటే నవ్యతార అంటారు. సూపర్ నోవాను ఏమో బృహత్ నవ్యతార అంటారు. రైట్ మా చూడండి, నక్షత్రం యొక్క బాహ్య పొర మాత్రమే ప్రభావానికి లోనైతే దానిని నోవా అంటారు. ఓకేనా, నక్షత్రం మొత్తం ప్రభావానికి లోనైతే, సూపర్ నోవా అంటారు. ఓకే, రైట్ మా. ఆ తర్వాత కృష్ణబిలం, బ్లాక్ హోల్. నక్షత్రంలో అనుసంలీన లేదా కేంద్రక సంలీన చర్య పూర్తిగా అంతరించిన తరువాత పదార్థం అంతా కేంద్రం దిశగా ఆకర్షించబడగా ఏర్పడినటువంటి వస్తువులనే కృష్ణబిలాలు అంటారు. ఓకే, సూర్యుని కన్నా 1.4 రెట్ల ఎక్కువ ద్రవ్యరాశి గల నక్షత్రాలే బ్లాక్ హోల్ గా మారుతాయి. ఓకే, సో ఈ బ్లాక్ హోల్స్ అత్యధిక సాంద్రతను, అదేవిధంగా అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగి తమ మార్గం గుండా వెళ్ళే ప్రతి వస్తువును తనలో విలీనం చేసుకుంటుంది. సో దీని గురించి 1916లో ఐన్స్టీన్, ఓకేనా, సాపేక్ష సిద్ధాంతంలో
సాపేక్ష సిద్ధాంతంలో ఈ కృష్ణ బిలాలు లేదా బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని ఊహించాడు. ఓకే, రైట్ మా. 1967లో అమెరికన్ ఆస్ట్రానమర్ ఓకేనా, జాన్ వీలర్ మొదటగా ఈ పదాన్ని ఉపయోగించాడు. ఓకే, అంతేకాకుండా 1971లో బ్లాక్ హోల్స్ని గుర్తించారు. ఓకే ఆఫీసర్స్, అదేవిధంగా 1974లో స్టీఫెన్ హాకిన్స్ బ్లాక్ హోల్ని గురించి వివరించి దానిపై ప్రయోగాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు, లేదా శాస్త్రవేత్త. 1983లో కృష్ణ బిలాలపై పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందినటువంటి భారత భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఓకే, ఇది ముఖ్యంగా గమనించాలి. సో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం చంద్రశేఖర్ లిమిట్. ఓకే, రైట్. సో ఖగోళ వస్తువుల మధ్య గల దూరం కొనడానికి కొన్ని ప్రత్యేక ప్రమాణాలు కనుగొనడం జరిగింది, తయారు చేయడం జరిగింది. కాంతి సంవత్సరం. ఓకే, సో ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఒక సంవత్సర కాలంలో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఓకే, సో ఈ ఖగోళ వస్తువుల మధ్య ఉండేటటువంటి దూరాలను కొలవడానికి దీనిని ప్రమాణంగా ఉపయోగిస్తారు. సో ఒక కాంతి సంవత్సరం 9.3 × 10⁻12 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2, పారెక్స్ అంటే ఏంటి? 3.26 కాంతి సంవత్సరాల దూరానికి సమానం. కాంతి సంవత్సరాల దూరానికి సమానం. astronomical యూనిట్ లేదా ఖగోళ ప్రమాణం AU. ఇది 149.5 మిలియన్ కిలోమీటర్లకు సమానం. అంటే సూర్యుడు భూమికి మధ్య గల సగటు దూరానికి సమానం. ఇది
ముఖ్యంగా చెప్పుకోవాలి. రేపటి క్లాస్లో సౌర కుటుంబం గురించి చర్చిద్దాం ఆఫీసర్. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.